ఇంపాసిబుల్ అండి. అట్లా ఆ కూడా టైంలో కొత్త వాయిస్ అదే రావడం అంటే అదే. బాలీగారి టైంలో ఇంకో వాయిస్ రావడం ఎంత కష్టం ఉందో ఎస్ ఎగ్జాక్ట్లీ ఇది కూడా అంతే. అలాంటి ఎరాలో వచ్చినప్పుడు కొన్ని అవకాశాలు నాకు కూడా అనుకోకుండా మమ్ముట్టి గారికి చెప్పటం, మోహన్ లాల్ గారికి చెప్పటం, విజయకాంత్ గారికి చెప్పటం. కొన్ని మూవీసు శాటిలైట్ కోసం చేశాను. రజనీకాంత్ గారికి కూడా వెన్నెలకంటి గారు రాశారు. కృష్ణేశ్వరరావు గారని ప్రొడ్యూసర్ చెన్నై పిలిచి, ఇది ఓన్లీ ఫర్ శాటిలైట్. అంటే నాట్ ఫర్ రిలీజ్ థియేట్రికల్ కాకుండా. మామూలుగా ఎక్కడో జెమినీ మూవీస్‌లోనే ఎక్కడో రిలీజ్ అయ్యేది సినిమా అంటే అప్పుడు 79లో ఆయన 'కుప్పత్తు రాజా' అని ఒక సినిమా చేశారు. అవును. ఆ సినిమా 'నాన్ పోట్ర సవాల్' అని ఒకటి, 'పడిక్కాదవన్', 'ఎంగియో కెట్ట కోరల్' ఇలాంటివి అండ్ 'యముడికి మొగుడు' చిరంజీవి గారిది రీమేక్ చేశారు. ఆ పేరు ఏం పెట్టారు తమిళ్‌లో మర్చిపోయాను నేను. హ్మ్. ఇట్లా 5 సినిమాలు చెప్పాను నేను ఆయనకి. రజనీకాంత్. రజనీకాంత్ గారికి. ఏది శాటిలైట్. ఎలా ఫాలో అయ్యారండి రజనీకాంత్ గారి అబ్బో! తాలూకు చాలా కష్టం ఆ టైం మహేంద్ర కుమార్ స్పీడ్ గారు. కదా! చాలా స్పీడ్ అసలు. ఆ! అసలు నన్ను మనో గారు, సాయి కుమార్ గారి తర్వాత మనో గారు చెప్తున్నారు అప్పటికి. అవును. చెప్తుంటే చెన్నైలో అంతా సరే బడ్జెట్ ఉండదుగా సినిమాకి. మనో గారంటే అప్పట్లో అయినా ఒక 4, 5 లక్షలు తీసుకుంటారు. ఇక్కడ సినిమాకి 10,000, 20,000కి మించి బడ్జెట్ లేదు. హ్మ్. సరే ఒకేసారి ఒక 5 సినిమాలనే చెప్పేసుకొని రూ. 1,00,000 తీసుకెళ్దురా అని చెప్పి అంటే వెళ్ళాను నేను కూడా. ఒక 3, 4 రోజులు పెట్టుకొని రామ్మా అని. హ్మ్. నేను 3, 4 రోజుల్లో 4, 5 సినిమాలు ఎలా చెప్పగలుగుతాం? అందులో రజనీకాంత్ గారి కానీ రకరకాల ఆలోచనలతో, డౌట్స్‌తో నేను వెళ్ళా. హ్మ్. వెళ్ళిన తర్వాత మొదటి రోజు అస్సలు ఆయన స్పీడ్ అందుకోలేకపోయాను నేను. ఏంటి ఎలా చెప్తున్నారు వీళ్ళు? దట్టు అది అన్ని VHS ఇందులోంచి సీడీల్లోంచి డౌన్‌లోడ్ చేయటంతో 24 ఫ్రేమ్స్‌కి మించి అది కొద్దిగా ఫాస్ట్‌లో ఉంది. ఆహా! 25, 26లో రికార్డ్ అయ్యిందేమో. ఇంకా ఫాస్ట్ ఉంది పిక్చర్. హ్మ్. హ్మ్. చూశాను. అందరుండి ఏదో హైదరాబాద్ నుంచి పిలిపించారు ఇక్కడున్న ఆర్టిస్టులు కాకుండా. ఈ అబ్బాయి సింక్ పట్టుకోలేకపోతాడు ఏంటి అన్నట్టుగా ప్రొడ్యూసర్ గారు కూడా కొద్దిగా ఫీల్ అయ్యారు. ఒక హాఫ్ డే అయ్యింది. లంచ్ వచ్చే టైంకి, లంచ్ బ్రేక్ అనే సమయానికి ఒక్క సీన్ చెప్పానేమో. 'పడిక్కాదవన్' స్టార్ట్ చేశాం ఫస్ట్. హ్మ్. ఇంకా చెప్పగలనా లేదా? అయ్యో! అనవసరంగా వచ్చి వీళ్ళ టైం అంతా డిస్టర్బ్ చేశానేమో ఏంటో ఈ పాపం అని చెప్పేసి ఆలోచిస్తూ భోజనం చేస్తున్నానే గానీ ఎలా అని మొత్తానికి ఒక ఫార్ములా పట్టుకున్నా. అది నా కెరీర్‌కి ఎంత పెద్ద హెల్ప్ చేసిందంటే లాట్రా నా టెక్నిక్ అప్పుడు అర్థమైంది. అసలు లిప్‌కి కాదు డబ్బింగ్ చెప్పాల్సిందని. బాడీకి చెప్పాలన్నది. తర్వాత ఏమైంది లిప్ ఏమో కనపట్ల. మానిటర్ చిన్నగా ఉంది. ఈయనేమో ఫాస్ట్ ఉన్నారు. అవును. ఇక లిప్ కనపడలేదు. అందులో బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది ఒక పిక్చర్. హ్మ్. అంటే మనకు రావటం రెండరింగ్ బ్లాక్ అండ్ వైట్‌లో వచ్చింది. ఓకే. సో, ఇంకా బాడీ మూవ్ అవుతుంటే ఆ బాడీ లాంగ్వేజ్‌కి చెప్పడం మొదలుపెట్టా. హ్మ్. లిప్పు పట్టుకోలేము అసలంత అవును. చాలా ఇదిగా ఉంది. అది ఫాస్ట్‌లో. ఆ బాడీకి ఆ టెక్నిక్ ఫాలో అయిన తర్వాత మధ్యాహ్నానికి ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చేశా. ఓహ్! ఇంకా నెక్స్ట్ డే ఆ సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోయి ఇంకో సినిమా ఇంకొక హాఫ్ ఫినిష్ చేసి ఆ తర్వాత థర్డ్ డే 1:30 సినిమా చెప్పటం. మొత్తానికి నేను అనుకున్న వాళ్ళ షెడ్యూల్‌లోనే 5 సినిమాలు ఫినిష్ చేశాను. చాలా ఫాస్ట్ చెప్తున్నాడంట. అసలు ఎట్లా ఇది ఆర్‌సీఎం ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. ఎక్స్‌ట్రార్డినరీ అది అని చెప్పి చాలా అప్రిషియేట్ చేసి, హమ్మయ్య! బతికారు. ఇప్పటికీ మీరు 'యముడికి మొగుడు' తెలుగు కొడితే రజనీకాంత్ గారి మీద చిరంజీవి గారిదొస్తుంది. కాదు రజనీకాంత్ గారిదని కొడితే కూడా తెలుగులో కూడా అదే పేరు పెట్టారు. అట్లాగే 'బావగారు' అని ఒక సినిమా, హ్మ్. 'ఎంగియో కెట్ట కోరల్' అన్న సినిమాని అవన్నీ చూసుకుంటుంటే చాలా ఆనందం అనిపిస్తది. బట్ థియేటర్‌లో రిలీజ్ కాలేదు. ఒక ఇవన్నీ కూడా అట్లా ఆ రకంగా కమల్ హాసన్ గారికి ఒక సినిమా చెప్పాను. అది రిలీజ్ కాలా. అయ్యో! 'ప్రభు' గారు ఓన్ బ్యానర్ అట. హుహు. మన 'శివాజీ గణేశన్' గారి అబ్బాయి అదే. 'ప్రభు' గారు. హ్మ్. అయితే అందులో అదే శివాజీ ప్రొడక్షన్స్. 'శివాజీ ప్రొడక్షన్స్' ఓన్. అందులో ఈయనేంటంటే ఒక తండ్రి కొడుకులుగా మనకు 'రావు గోపాలరావు' సినిమాలో లాంటి కాన్సెప్ట్. హ్మ్. తండ్రి కొడుకు అవ్వడం, కొడుకు తండ్రి అవ్వడం మనస్తత్వాల పరంగా. ఓకే. దీనికి మోటివేషనల్ గురువుగా కమల్ గారు ఒక క్యామియో ఒక 4 సీన్‌లు ఉన్నారు. అప్పుడప్పుడు వచ్చి ఉపదేశం ఇచ్చి ఎళ్తా ఉంటారు. హ్మ్. అది చెప్పానన్నమాట. అది రిలీజ్ కాలేదు. ఓకే. అట్లాగా ఇట్లా సౌత్ ఇండియా సూపర్ స్టార్స్ ఇప్పుడు రీసెంట్‌గా 'కన్నూర్ స్క్వాడ్' మమ్ముట్టికి, 'నేరు', 'మోహన్ లాల్‌కి అంతకుముందు చాలా చెప్పాను. అసలు బచ్చన్ గారికి ఫస్ట్ 'కాందహార్' అని మలయాళం సినిమా. మన 'కాందహార్' కిడ్నాప్ ఇన్సిడెంట్ మీద తీసిన సినిమా. హ్మ్. దానిలో బచ్చన్ సాబు ఒక రీల్‌లో ఉన్నారు. మేజర్ అన్నమాట. ఓకే. ఆ క్యారెక్టర్ చెప్పాను. అది కొంత ప్రాక్టీస్ ఉంది. అట్లాగే 'కౌన్ బనేగా కరోర్‌పతిలో' కొన్ని బిట్స్ తెలుగులో డబ్ చేశాం. ఓకే. 'కెరటాలకు తల వంచితే'
ఆహ్, రత్నాలను ఎప్పుడు అందుకోలేవు అని అట్లాంటి తెలుగులో డబ్ చేశారు. ట్రాన్స్‌లేట్ చేశారనమాట. అది అదేంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మోటివేషనల్ స్పీచెస్‌లో కొద్దిగా క్యాంప్స్ జరుగుతా ఉంటాయి గదా! ఆ హ్మ్. క్యాంప్స్ అవేర్‌నెస్ క్యాంప్స్ కోసం అని జెప్పి సెలబ్రిటీస్ మెసేజెస్ అని పెట్టారు. అటువంటివి కొన్ని చేశాను. ఆ రకం కొంత కొంత ప్రాక్టీసు. అలాగా నేను చెప్పాలనుకున్న అందరు 'షారుఖ్‌కి' 'పఠాన్'. 'పఠాన్' 'షారుఖ్ ఖాన్‌కి' తెలుగులో 'పఠాన్' జెప్పాను. అంతకుముందు 'స్వదేశ్' అని ఒక సినిమా తెలుగులో డబ్ చేస్తే అది కూడా ఓన్లీ శాటిలైట్ మా మూవీస్ కోసం చేశారు. బట్ 'పఠాన్' మంచి హిట్ థియేటర్‌లో కూడా. అవునండి. 2 వీక్స్ హౌస్‌ఫుల్ ఎళ్ళింది. అవును. 'పఠాన్' 'షారుఖ్' గారికి, అట్లాగే 'సల్మాన్ భాయ్‌కి' 'దబంగ్' తెలుగు చెప్పాను. 'అక్షయ్‌కి' 'పృథ్వీరాజ్ చౌహాన్' చాలా చెప్పాను. 'అక్షయ్' కూడా. తర్వాత 'అజయ్ దేవగన్' 'వన్స్ అపాన్ ఇన్ ముంబై' 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై' అది. ఆహ్, అట్లా అసలు అంటే మీరు ఎవరికి చెప్పారో లిస్ట్ కన్నా, హ్మ్. ఎవరికి చెప్పలేదో వేసుకుంటే ఈజీ అవుతుందేమో. ఆ! కానీ ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరిలో కూడా ఆ! మోస్ట్ డిఫికల్ట్ ఫార్మాట్ ఈజ్ రజనీకాంత్. యాహ్! కరెక్ట్. ఏమండి? యెస్. మీరు ఎగ్జాక్ట్‌లీ. చాలా స్ట్రగుల్ అయ్యారు కూడా దానికి. చాలా స్ట్రగుల్ అయ్యాను. కదా! యాహ్! రైట్. అసలు రజనీకాంత్ డైలాగ్ ఏదైనా చెప్పండి? అతిగా ఆశ అంటే ఇది మనో గారి వాయిస్ మన అనుకుంటా. వాయిస్ అదే. అదే. ఆఫ్ కోర్స్. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది చరిత్రలో బాగుపడినట్టు ఎక్కడా రుజువులు లేవు. ఆ తర్వాత హ్మ్, 'చంద్రముఖిలో' అంటే బట్ నేను చెప్పిన డైలాగ్స్ కాదు కదా! తొందరగా. ఆహ్, అది జనరల్‌గా మనో గారి వాయిసే ఎక్కువగా లేదు అనంటే సాయి కుమార్ అన్నయ్య భాషలో హ్మ్. చెప్పిన డైలాగ్. హ్మ్. అందులో రఘువరన్ గారి వాయిస్ గూడా యాక్చువల్‌గా రెగ్యులర్‌గా రవి గారు చెప్తారు. ఆ సినిమాకి 'షబీర్' అని రవి గారు ఆల్రెడీ దేవన్ గారికి చెప్పారని చెప్పేసి 'షబీర్' అని ఆయనతో రఘువరన్ చెప్పించారు. ఓకే భాష అనే వాయిస్ భలే ఉంటది. రంగస్వామి నీ కొడుక్కే చెప్పు బాంబేకి ఒక్కడే డాన్ ఉండాలా అవును. అంటుంటాడు. అయితే రే యాంథోనీకి చెప్పు ఈ భాష ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే ఓకే భాష అంటాడు మెరుగ్గా షబీర్. అసలు అదొకటి బాగా నేను స్టేజ్ మీద ఇమిటేట్ చేసేవాడు అనమాట. ఆహా! ఏం రంగస్వామి కొడుకు అనగానే పాశం అడ్డొస్తుందా ఏం అసలు ఈ మహానుభావులు చాలా మంది ఆర్టిస్టుల నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. అవును. తర్వాత రవీంద్రనాథ్ గారు ఒకరు. ఆయన హ్మ్. దళపతిలో రజనీకాంత్ గారికి విసిరేసింది. కుప్పతొట్లోకి విసిరేసింది. నల్లగా ఉన్నాను కదా! నచ్చలేదు. విసిరి అవతల పాడేసింది అని ఆయన ఒకలాగా చెప్పారు. అవును. తర్వాత దశరథరామరెడ్డి గారని దశరథ్ గ్రేట్ రామరెడ్డి మీకు బాగా చూసే ఉంటారు ఆయన్ని. గ్రేటెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆయన మీద జీవన పోరాటం, ఆ తర్వాత అసలు 'రావు గోపాలరావు' గారికి ఆ! 'జగత్ కిలాడీలు' సినిమాకి ఆయన్నే ఈయన చెప్పారట. వాయిస్ రికార్డింగ్‌కి బాగోలేదని 'రావు హ్మ్. గోపాలరావు'కి హ్మ్. హ్మ్. ఆయన వాయిస్ బాగోలేదని. తర్వాత రావు ఆయన గోపాలరావు. వాయిస్సు, హ్మ్. ఆయన డైలాగులు ఎంత ఫేమస్సో మనకి 'ముత్యాల ముగ్గు' అక్కడి నుంచి అవునవును. కదా! అవునవును. ఆయన వచ్చింది స్టేజ్ నుంచి. హ్మ్. 'మురారి' హ్మ్. క్యారెక్టర్ 'కీర్తి హ్మ్. శేషుల్లో. హ్మ్. హ్మ్. డైలాగ్ ఆర్టిస్ట్ గోపాలరావు. అవునవును. అవును. బట్ సినిమా ఇండస్ట్రీలో అలాంటి కొన్ని నాన్ సింక్‌లు జరుగుతా ఉంటాయి. చూడండి అసలు నిజంగా. హ్మ్. గురువుగారు చెప్పేవారు. ఆ చప్పట్లు అదిగో ఆ చప్పట్లేరా అన్నదానికి బాగా కీర్తిశేషులు బాగా చాలా అవును. అందులో మురారి క్యారెక్టర్. 'మురారి' క్యారెక్టర్. అంత పాపులర్‌గా వాయిస్ ఉన్న ఆయన్ను ఆ సినిమాలో అసలు కాదు పనికిరాదని చెప్పి అన్నారంటే 'దశరథ రామరెడ్డి' గారు అది చెప్పి చెప్పారట. చెప్పించారు. చెప్పారు. ఆయన 'ఎర్రకోట వీరుడు' రామారావు గారికి గూడా సినిమాలో ఏదో చాలా సంవత్సరాల తర్వాత రిలీజ్ అయితే ఈయనతో రామారావు గారి వాయిస్ ఇప్పుడు మనం యూట్యూబ్‌లో ఉంది ఆ యెస్. ఫిల్మ్. యెస్. యెస్. అయితే కోర్టు ఉండి రామారావు గారికి అనువాద స్వరంతో డబ్బింగ్ వాయిస్‌తో అని జెప్పి పోస్టర్ ఏసుకోమని జెప్పారట. ఆ! చూడండి. అలాగా. ఆయన దశరథ రామరెడ్డి గారు 'చరణ్ రాజు' గారికి 'ప్రతిఘటనలో' కాళీ. 'దొంగ మొగుడులో' 'చరణ్ రాజు' గారికి ఏయ్ జిమిలి ఆ 'చరణ్ రాజు' గారికి గూడా నేను చాలా సినిమాలు జెప్పాను. అవునా? 'చరణ్ రాజు' గారు ఆయన ఓన్ సినిమా 'చరణ్' చాలా బావుందని ఒక సినిమా జేశారు. హ్మ్. దానికి రవిశంకర్ గారిని అప్పుడు రవి భయ్య ఒక సినిమాలో చాలా ఆయన యాక్టర్‌గా గూడా బిజీ అయిపోయారు బాగా. అవును. అయిపోయిన తర్వాత డబ్బింగ్, యాక్టింగ్ బ్యాలెన్స్ చేసుకోలేక కొన్ని సినిమాలు అట్లా నాకు అవకాశాలొచ్చినాయి. అయితే 'చరణ్' చాలా బావుందండి సినిమా. పిలిపించి నాకు మన సాయి గారు కో డైరెక్టరు
మన కల్కిలో కూడా క్యారెక్టర్ వేశారు అవును. సాయి గారు సాయి, అవును. ఉండి ఇట్లా తను రాజు అయితే బాగుంటుందంటే పిలిపించి దగ్గరుండి చెప్పించుకొని ఆయన చాలా ఆనందపడి అక్కడి నుంచి ఏ సినిమా చేసినా నాకు చరణ్ రాజు గారికి, సుమన్ గారికి ఇట్లా చాలా మంది నటులకు, అట్లాగే వంశీ గారు, పెద్ద వంశీ గారు, నారాయణమూర్తి గారు, కోడరామకృష్ణ గారు ఎన్ని సినిమాలు అసలు నాకు గోపి గోపిక గోదావరిలో ప్రదీప్ శక్తికి చెప్పించారు. అది కోస్టల్ స్లాంగ్. ఉమ్. సబ్బవరం అని అబ్బాయి రైటర్, అబ్బాయి కూడా డైరెక్టర్ అయ్యాడు తర్వాత. ఈయనకు తెలుసు ఈయన మించిన మాస్టర్ ఎవరున్నారు గోదావరి స్లాంగ్ లో. Exactly. సబ్బవరం నువ్వు చెప్పు అనేవారు ఆ అబ్బాయిని. అంటే అబ్బాయి రెండరై కూడా కాదు, రెండురై అనాలి అంటే అన్ని మెలికలు ఉన్నాయి ఆ భాషలో. అవును. అంటే యాస, తెలుగు భాషలో యాస. అవును. అన్నాను సార్ ఇది కష్టమేమండి, నా వల్ల కాదు సార్ అన్నాను. కృష్ణా జిల్లా అంతవరకు వెళ్తానే ఉండి నేను అక్కడ దాకా. అంటే పర్లేదండి రండి, మీ వాయిస్ కావాలి నాకు ప్రదీప్ శక్తికి అని చెప్పి ఇంకా మెల్లిగా ఒక్కొక్కటి నేర్చుకుంటూ అసలు తెలుగేనా నేను చెప్తుంది అన్నంత డౌట్ వచ్చేసింది నాకు. అంత స్లాంగ్, అవును. ఏ స్లాంగ్ అయినా మనం రూరల్కి వెళ్తే అసలు పూర్తిగా మారిపోతుంది. పూర్తిగా మారిపోతుంది. పూర్తిగా మారిపోతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.